చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఏపీలో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణ విజయవంతంగా పూర్తయింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి కేవలం 23 రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేశామని స్పష్టం చేశారు. మెగా డిఎస్సిని అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర చేసిందని మంత్రి లోకేష్ ఆరోపించారు. మొత్తంగా 31 కోర్టు కేసులు వేసి డిఎస్సి ప్రక్రియను నిలిపివేయాలని చూసిందన్నారు. అయినప్పటికీ అడ్డంకులన్నిటినీ అధిగమించి పారదర్శకంగా సజావుగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అంతేకాకుండా ఈ పరీక్షల్లో ఎస్సీ ఉపవర్గీకరణ, స్పోర్ట్స్ కోటా వంటి నిబంధనలు కూడా పాటించినట్లు మంత్రి వెల్లడించారు. మెగా డిఎస్సికి రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ పరీక్షలకు మొత్తంగా 3,36,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 92.9% మంది పరీక్షలకు హాజరయ్యారు. ఎస్సీ ఉపవర్గీకరణ, స్పోర్ట్స్ కోటా నిబంధనలు పాటించి పరీక్షలను నిర్వహించింది కూటమి ప్రభుత్వం. డిఎస్సి ప్రాథమిక కీని ఇప్పటికే విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనలు పరిశీలించిన తరువాత ఫైనల్ కీని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ మెగా డిఎస్సి ప్రక్రియను విజయవంతంగా చేసిన విద్యాశాఖ అధికారులందరినీ ప్రభుత్వం అభినందించింది. దీంతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కూటమి సర్కార్ తన నిబద్ధతను ప్రదర్శిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.